విజయ్ విజయ్ ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను వదిన బయటికి రావాలంటే నువ్వు పాట పాడాలి. జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట, మలుపులుంటాయి గెలుపులుంటాయి నవ్వుతూ సాగిపో. మలుపులుంటాయి గెలుపులుంటాయి నవ్వుతూ సాగిపో. జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట. ఈ తమ్ముడే అన్న ప్రాణం, మా అన్న నా పాలి దైవం. ఈ తమ్ముడే అన్న ప్రాణం, మా అన్న నా పాలి దైవం. అమ్మను తలపిల్చి నాన్నను మరపిల్చి, అమ్మను తలపిల్చి నాన్నను మరపిల్చి అండగా నిలిచావులే. జీవితం అన్న మాట నిండు నూరేళ్ల మాట. సిరులేమి నే కోరలేదు, నీ చిరునవ్వులే నాకు చాలు. సిరులేమి నే కోరలేదు, నీ చిరునవ్వులే నాకు చాలు. కొంగులు ముడి వేసి కోర్కెలు కలబోసి, కొంగులు ముడి వేసి కోర్కెలు కలబోసి నీతో అడుగేయని. జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట. ఏ జన్మలో పుణ్య ఫలమో, ఏ దేవతల చూపు బలమో. ఏ జన్మలో పుణ్య ఫలమో, ఏ దేవతల చూపు బలమో. చల్లని నీ చేయి నిండుగా పెనవేయి, చల్లని నీ చేయి నిండుగా పెనవేయి. మాకీ వరమీయరా జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట. మలుపులుంటాయి గెలుపులుంటాయి నవ్వుతూ సాగిపో. జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట. ఇప్పుడు నేను చదివిన ఈ పద్యంలో
మనిషి జీవితంలో రోజు రోజుకి అనర్థాయకంగా చోటు చేసుకుంటున్న వేగాన్ని గురించి కవి పడుతున్న ఆవేదన స్పష్టమవుతుంది. పరుగు పందెం లాంటి ఈ జీవితంలో ఏ మనిషికి తన జీవితాన్ని గురించి, తన జీవిత గమనాన్ని గురించి ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం కలగటం లేదని కవి బాధపడుతున్నాడు. ఈ పద్యం నేను ఇప్పుడు రాస్తాను. అలా కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చిచి, రాకెట్ చేయడం చేత కదా యాదవ్. మిస్టర్ కిరణ్, ఎస్ సార్. ఇది క్లాస్ రూమ్. ముచ్చట్లు చెప్పుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ బెడ్రూమ్ కాదు. మైండ్ ఇట్. సిట్ డౌన్. ఆల్ రైట్. ఈ పద్య లక్షణం Mr. Karan, get up. Get up, I say. Out. Get out of the classroom. నేను వెళ్ళను. మేం కాలేజీకి జీతాలు కట్టేది క్లాసులోకి రావటానికి, క్లాసులోంచి బయటికి పోవటానికి కాదు. మర్యాదగా బయటకు వెళ్తావా, ప్రిన్సిపల్ గారిని రిపోర్ట్ ఇమ్మంటావా? క్లాస్ నుంచే కాదు, ఈ కాలేజీ నుంచి నేను బర్తరఫ్ చేయించగలను. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారిని బిహేవియర్ గురించి నీకు వార్నింగ్ ఇచ్చారు. డోంట్ ఫర్గెట్ ఇట్. గెట్ అవుట్. గెట్ అవుట్, ఐ సే. ఓకే. మిస్టర్ మధు, నేను జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి. నన్ను క్లాసులోంచి అవమానించి బయటికి పంపేంత ధైర్యమా నీకు? నేను తలుచుకుంటే నీలాంటి పంతులను 10 మందిని జీతాలు ఇచ్చి పోషించగలను. పోయినసారి గుంటూరులో లెక్చరర్ ఇలాగ అవమానించి బయటికి పంపితే ఒక కాలు తీసేశాను. ఏ కాలు? ఎడం కాలు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే స్టూడెంట్స్ ముందు నీ గొంతు పిస్తాను. జాగ్రత్త. మురిక్కుంట లాంటిది కంపునోడితో మా అన్నయ్యని గొంతు పిస్తానంటారా? లేకపోతే నీ గొంతు పిస్తానంటాడా? రేయ్, ఈ విజయ్ బంధులో ప్రాణపడ్డగా మా అన్నయ్యనే కాదురా, ఆయన నేడని కూడా ఎవడు తాకలేడు. జాగ్రత్త, నీ నాలుక తక్కువ దొంగ. విజయ్, calm down, calm down. Let's go home. Let's go home. Come, come. 15. Yes, sir. 16. Yes, sir. 17. 17. నిన్నటి నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను సార్. It's all right. Sit down. విజయ్ కూడా క్షమాపణ చెప్పుకుంటాను సార్. ఓకే. ఈ పీరియడ్ అయిన తర్వాత ఒకసారి కనిపించు. హాయ్ విజయ్, కమయా 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 మ్యాన్. చూడు విజయ్, కిరణ్ నాకు సారీ చెప్పాడు. పాపం జరిగిందని చాలా బాధపడుతున్నాడు. గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులుగా మెరగాలి. కమాన్, షేక్ హ్యాండ్స్. షేక్ హ్యాండ్స్ మ్యాన్. నన్ను క్షమించు విజయ్. ఇట్స్ ఆల్ రైట్. ఓ, దట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. క్యారీ ఆన్, క్యారీ ఆన్. నా మీద మీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను విజయ్ గారు. నోనో, ఈ విజయ్ స్నేహితుల దగ్గర విజయ్ మాత్రమే. కార్లు గీర్లు మన దగ్గర జాంతానాయి. అరే, పంచరైందే. ఎవరో నాకే నామాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారన్నమాట. రాజు, ఏంటి గురు? ఈ పంచరేసింది ఎవడో తెలుసుకొని వాడి బాడీకి పంచరేసి టీచర్ రాసి. అలా గురు. నా కారులో డ్రాప్ చేస్తాను రా విజయ్. కమాన్ విజయ్. నీ కారుకి హోటల్కి రావడం బాగా అలవాట్లాగుంది. ఇక్కడ రగనే సడన్ గా అయిపోయింది. కమాన్ విజయ్, డ్రింక్ తీసుకుందాం. డ్రింకా? నానా, ఇది వరకటి రోజులైతే సీసాలేమిటి, పీపాలే లాగిచ్చేసేవాడిని. డ్రింక్ తాగనని మా అన్నయ్యకి మాట ఇచ్చాను, ప్రస్తుతం మానేశాను. ఒక్కసారి మాట తప్పితే పర్వాలేదు. ఇవాళ కుదిరిన మన స్నేహం విస్కీతో బలపడాలి. ఐఎమ్ సారీ. నువ్వు రాలేదనుకో, నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్. ఓకే, బట్ వన్ కండిషన్. వాట్? నేను కొంచెం తాగుతాను, బలవంతం చేయకూడదు. ఓకే, పద. హాయ్ హాయ్. అదిగో ఇదే మన రూమ్. ఆహా, ఎలా ఉంది? వెరీ నైస్. ఇది నా సొంత బాల్ లాంటిది విజయ్. ఇక్కడ కింగ్ నేను. కమాన్, చాయిస్ యువర్స్.
విస్కీయా బ్రాందియా? ఈ టైంలో బ్రాండీ విస్కీ ఏమిటి బ్రదర్? సింపుల్ గా బీర్ తో గొంతుడుకోండి. వాట్? బీరా? అది లేడీస్ బ్రాండ్ బ్రదర్. వెగన్స్ కోసం విస్కీ, బ్రావరీ కోసం బ్రాండ్ అని నా థియరీ. సరదాగా రెండు స్మార్ట్ విస్కీ వేద్దాం. ఓకే ఓకే. రమేష్ ఓకే సార్. కమాన్. జయ, నువ్వు తమ్ముడిని చూస్తూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. జగపతిరావు గారు,